హాయ్ అండి. వరంగల్లో వారాహి అమ్మవారి టెంపుల్ అని ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది కదా. ఈ వీడియో చూడగానే అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని అనుకున్నాను. కానీ ఈ నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటాను అని అస్సలు అనుకోలేదు. ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు కదా. మా ఫ్రెండ్ చెప్పగానే మేము కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఇక ఈ వీడియో ఫుల్ వీడియో కావాలంటే కింద వీడియో లింక్ ఇస్తున్నాను, ఓపెన్ చేసి చూడండి. అతి కష్టం మీద అమ్మవారిని అయితే చేరుకున్నాము. ఏంటమ్మా కష్టం అంటున్నాము గుడికి వెళ్ళి అని అనుకోకండి. ఆ బురద రాళ్లను దాటుకొని వచ్చేసరికి మాకే కాదు వచ్చే వాళ్ళందరికీ కష్టమని అనిపించింది. కానీ ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే అక్కడి నుంచి పడిన కష్టం అంతా మర్చిపోయాము. ఇక్కడ స్వామివారిని అమ్మవారిని అలంకరిస్తున్నారు. ఇక మేము కూడా అలంకరణ చూసి ఆరతి తీసుకొని వెళ్ళాలి అనేసి ప్రశాంతంగా అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాము. ఇక్కడ అందరూ రీల్స్లలో కాలభైరవుడు అని చెప్తున్నారు, కానీ కాలభైరవుడు కాదంట, ఉన్మెత్త భైరవుడు అంట. మాకైతే ఇక్కడ అలంకరణ చేసే స్వామే చెప్పాడు, తన మాటల్లోనే మీరు కూడా వినండి. ఇక్కడ అమ్మవారు స్వామివారు భార్యాభర్తలుగా మనకైతే దర్శనం ఇస్తారట. మేము కూడా ఫస్ట్ కాలభైరవుడు అని అనుకున్నాము. మాకు ఈ స్వామి చెప్తేనే తెలిసింది ఉన్మెత్త భైరవుడు అనేసి. ఇక్కడ అమావాస్య, అష్టమి, పున్నమి రోజుల్లో విశేషమైన పూజలు, హోమాలు కూడా జరుగుతాయంట. ఎవరైనా పూజలు చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి. ఇక అలంకరణ అయిపోయాక స్వామివారు అమ్మవారు ఇంకా చాలా చాలా బాగున్నారు. ఇక ఈ అడ్రస్ వచ్చేసి అంటర్ రోడ్ నుంచి పద్మాక్షి అమ్మవారి గుడికి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో బోర్డు ఉంటుంది, వారాహి అమ్మ టెంపుల్ అని. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. మరి వరంగల్లో ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మాకైతే చాలా బాగా దర్శనం ఇచ్చింది అమ్మవారు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. జై వారాహి అమ్మ. ఇక్కడ అమ్మవారితో పాటు హనుమాన్, శివయ్య కూడా దర్శనం ఇస్తాడు. అమ్మవారి దర్శనం దొరకడం మాకైతే అదృష్టంగా భావిస్తున్నాము. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అమ్మ మమ్మల్నే కాదు మాతో పాటు అందరినీ చల్లగా చూడమ్మా. జై వారాహి అమ్మ. జై జై వారాహి అమ్మ.